హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు గులాబీకి కొన్ని టిప్స్ చెప్తాను. మనం పూలు బాగా పూయించుకోవాలంటే మాత్రం కొన్ని టిప్స్ అయితే తప్పనిసరిగా మనం పాటించాలి. ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాము. ముఖ్యంగా గులాబీల్లో ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి. చూడండి, ఇలాగా వీడ్స్ అయ్యాయి రాకుండా చూసుకోవాలి. ఇలాంటివి నేనైతే ఎప్పటికప్పుడే క్లీన్గా ఉంచుకుంటూ ఉంటాను. తర్వాత ఎప్పటికప్పుడు మనం వీటిని ఇలాగా తవ్వుతూ ఉండాలి. తవ్వకపోతే గాలి వేరియేషన్ అనేది తగలక వేరుకి కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇలాగా అన్ని మొక్కల్ని మనం తవ్వేయాలి. చూడండి, మట్టి ఎంత గుల్లగా ఉందో. ఇలాగే ఉండాలా ఎప్పటికప్పుడు. ఇలాగా తవ్వి కాస్త ఎండనివ్వాలి. ఎప్పుడైనా సరే ఇలా ఎండిపోయిన పండిపోయిన ఆకులున్నా కూడా ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. వీటి ద్వారా మొక్కలకి ఫంగస్ అనేది అటాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలా లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఇట్లా సక్కర్స్, ఇవి చూసారా? ఇవి ఎన్ని ఆకులు ఉన్నాయో? 2, 4, 6, 7. అదే వీటికి చూడండి 5. 1, 2, 3, 4, 5. ఇలా 5 ఆకులు ఉన్నాయి. అయితే మొగ్గొచ్చి ఫ్లవర్స్ పోస్తాయి. అదే ఇలాంటివి అయితే మొక్కలు బలంగా, ఇవి గ్రాఫ్టింగ్ కింద ఉంటాయి అన్నమాట. మన కొమ్మ గ్రాఫ్టింగ్ కింద నుంచి వెళ్ళి వస్తాయి. ఇగో ఇక్కడి నుంచి వెళ్ళి వచ్చింది ఏర్నికి. వీటిని మనం కట్ చేసుకోవాలి. వీటికి మనకి ఫ్లవర్స్ అనేవి రావు, కానీ చెట్టు బలమంతా తీసేసుకొని పెరుగుతాయి. ఇవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి అన్నమాట. అందుకోసమని ఇలాంటి సక్కర్స్ ఉంటే మాత్రం చెట్టు ఎదగదు. అందుకని వీటిని మాత్రం తీసి పారేయాలి. ఇలాగా ఎప్పుడైనా సరే ఇలాగ కింద వచ్చిన సక్కర్స్ని మనం కట్ చేసుకుంటూనే ఉండాలి, ఉండనియొద్దు. ఇది ఇక్కడ ఏరుకొచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇలాగా పూలు పూసిన తర్వాత ఇక్కడ కొమ్మలు రానప్పుడు దీన్ని ఇక్కడ వరకు తీసేసుకోవాలి. అలా కట్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ కూడా ఫ్లవర్స్ వచ్చినాయి, రాలేదు ఇంకా. ఇలాగా ప్రూనింగ్ అయితే చేసుకోవాలి, తప్పనిసరి అన్నమాట ప్రూనింగ్. అప్పుడు ఇలాగ చక్కగా పూలు వస్తాయి అన్నమాట. ఇవి ఇంకా ఫ్లవర్స్ బాగున్నాయి. ఇంకా దీని దగ్గర మొగ్గలు కూడా ఉన్నాయి. చక్కగా అది ఉంచవచ్చు. ఇది చూడండి, ఇది బాగా వర్షాలు పడే వరకు మొగ్గలైతే మాడిపోయినాయి, అయినా కానీ ఫ్లవరింగ్ వస్తుంది. ఓకే, ఇలాగా మనమైతే తప్పకుండా ప్రూనింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి. ఓకే, తర్వాత మనం ఇలాగా మట్టిని అయితే గుల్ల చేసుకున్నాము. గుల్ల చేసుకున్న తర్వాత దీనికి మనం ఎరువులు ఇవ్వాలి, మంచి ఎరువులు ఇవ్వాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత అయితే దీనికి డెడ్ హెడ్డింగ్ రాకుండా ఉండాలంటే కట్ చేసిన దగ్గర అంతా మనం పసుపు, ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాము, కట్ చేసిన దగ్గర వెజిటేబుల్ ఆయిల్ రాసి పసుపు ఇలా పెట్టేసుకోవాలి. అప్పుడు డెడ్ హెడ్డింగ్ అనేది రాకుండా చెట్టు అనేది చక్కగా గ్రో అవుతుంది. ఇది ఎప్పుడు మన గార్డెన్లో ఇలా ఉంచుకోవాలి రెడీగా. ఇలాగా మనం కట్ చేసిన దగ్గర అంతా పెట్టుకుంటూ ఉండాలి. అప్పుడు మొక్కకి కింద ఆకులన్నీ తీసేసుకుంటే ఫంగస్ అనేది రాకుండా ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే చెట్టుకి కింద వైపు ఉన్న ఆకులన్నీ ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. అవి ఉండటం వల్ల మట్టిలో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా దానివలన చెట్టుకి అటాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
దీనికి నైట్రోజన్ అనేది బాగా అవసరం. ఇప్పుడు ఈ మొక్కకి ఎప్పటికప్పుడు మనం నైట్రోజన్ రిచ్గా ఇస్తూ ఉండాలి, నైట్రోజన్ కావాలి. కాబట్టి ఇప్పుడు దీన్ని అయితే మనం తవ్విన తర్వాత వర్మి కంపోస్ట్ ఇస్తాం. వర్మి కంపోస్ట్లో కూడా నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ టీ పొడి మనము ఎండబెట్టి మన టీ పెట్టుకున్న తర్వాత కడిగి ఎండబెట్టాలి. ఎండబెట్టిన టీ పొడిని మనం మొక్కలకి ఇస్తాము. లేదంటే ఇలాగా ఫ్రెష్ టీ పొడి అయినా ఇవ్వచ్చు. మనం దాన్ని ఇలాగా కొద్దిగా చెట్లకి ఇస్తే దీని pH లెవెల్స్ కూడా బాగుంటాయి. ఎక్కువ అవసరంలా ఒక 1/2 స్పూన్ మోతాదులో ఇస్తే ఫ్లవర్స్ కూడా బాగా పోస్తాయి. ప్లస్ ఫ్లవర్స్ మంచి కలర్ బాగా వస్తాయి, పెద్దగా పోస్తాయి. ఫ్లవర్స్ బాగా పెద్దగా పోస్తాయి అన్నమాట. ఫ్లవరింగ్ అనేది పెద్దగా వస్తుంది. ఇప్పుడు మన చెట్లు చిన్నగా ఉన్నాయి కాబట్టి ఫ్లవరింగ్ అనేది బాగా పెద్దగా రావటం లేదు. కానీ చెట్టు గ్రోత్ పెరిగే కొందికి, చెట్టు ముదిరే కొందికి ఫ్లవరింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం నైట్రోజన్ కింద వర్మి కంపోస్ట్, కౌ మెన్యూర్ అలా ఇవ్వచ్చు. మనం టీ పొడి కూడా ఇచ్చాము. నెక్స్ట్ ఇంకా ఇది బాగా ఫ్లవరింగ్ వచ్చి పూలు బాగా పుయ్యాలంటే మాత్రం సీవీడ్ ఫర్టిలైజర్ కూడా తప్పనిసరి. సీవీడ్ ఫర్టిలైజర్ గ్రాన్యూల్స్, సీవీడ్ గ్రాన్యూల్స్ ఇవి. వీటిని మాత్రం తప్పకుండా మొక్కలకు ఇవ్వాలి. లేకపోతే లిక్విడ్ అయినా కానీ వాటర్లో కలిపి ఇవ్వచ్చు. ఇన్ని చాలు. ఇలాగిస్తే అవి చక్కగా రిలీజ్ అవుతాయి. ఇన్ని మొక్క సైజుని బట్టి ఒక 4-5. ఇలాంటి పురుగులు ఉన్నప్పుడు మాత్రం నిర్దాక్షిణ్యంగా చంపేసేయాలి. లేకపోతే అవి గుడ్లు పెట్టి చెట్టును డ్యామేజ్ చేస్తారు. ఇలాగా ఇస్తే సీవీడ్ ఫర్టిలైజర్లో మంచి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనేది బాగా ఉంటాయి, రిచ్గా ఉంటాయి. అందుకని మనం సీవీడ్ గ్రాన్యూల్స్ని దీనికి ఇవ్వాలి. తప్పకుండా ఇవ్వాలి. ఓకే. మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ అనమాట. దీనివల్ల పూలు బాగా పోస్తుంది. దీంట్లో కూడా మంచి రిచ్ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటుంది. ఇవి మొక్కలకు బాగా అవసరం కాబట్టి దీన్ని మనం నీళ్ళల్లో నానబెట్టుకొని 4 రోజులు నానబెట్టి తర్వాత ఆ లిక్విడ్ని మనం డైల్యూట్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ నానబెట్టి ఉంచాను. దీన్ని లీటర్ నీళ్ళల్లో ఇది డైల్యూట్ చేశాను. ఇలాగా డైల్యూట్ చేసి దీన్ని మన మొక్కలకి ఇవ్వాలి. ఇలాగా ఇచ్చినట్టయితే పూలైతే బాగా పోస్తాయి. ఇంకా దీనికి ఎటువంటి చీడపీడలు రాకుండా వేప నూనె కూడా 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసినట్టయితే ఇలా చక్కగా మంచి పువ్వులు అయితే పోస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్స్ కనుక ఫాలో అయినట్టయితే మన గులాబీలు నిత్యం ఇలాగా ఇంత చక్కగా అయితే పూస్తూ ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.